సో చాలా వేగంగా పరిణామాలు మారుతున్నాయి. మీరు కూడా వచ్చేసారు పరుగు పందెంలోకి. తులసిరెడ్డి గారు కూడా అనేసారు నిన్న అరణ్యవాసం ముగిసిపోయింది అని. షర్మిల గారు జాయిన్ అయిపోయారు. పూర్వ వైభవం పునరుత్తేజం అంటున్నారు. అయితే నిన్న మాట్లాడిన దాంట్లో ఎవ్వరు మాట్లాడినా కూడా మాణిక్యం ఠాగూర్ గారు కానీ, తులసిరెడ్డి గారు కానీ, మీ పార్టీ నాయకులు కానీ బూస్టింగ్ మాటలు మాట్లాడినా టార్గెట్ జగన్ గానే అందరూ మాట్లాడారు. ఆయనలో ఓటమి భయం కనిపిస్తుంది, పని అయిపోయింది ఇలా అంటున్నారంటే, అంటే ఇప్పుడు మీ ఎలక్షన్స్ లో లక్ష్యం టార్గెట్ జగనా? మేడం గుడ్ మార్నింగ్ మీకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకి అట్లాగే ఏబిఎన్ ప్రేక్షకులకి. టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అనేది మనకి ఎందుకు కనపడతా ఉందంటే, అధికారంలో ఇవాళ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కనపడతా ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏ రకంగా ఉంటుంది, అధికారాన్ని అందుకోదనే దిశగా పనిచేస్తాం కాబట్టి అధికారంలో ఉన్న వారి వైపే టార్గెట్ కనపడుతుంది. ఇక్కడికి రాష్ట్రంలో ఉన్న వైసీపీ కనపడొచ్చు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కనపడొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం ఏంటంటే ఏ ఒక్క పార్టీ పైన ఇది వల్లమాలిన ప్రేమ, ఏ ఒక్క పార్టీ పైన వల్లమాలిన ద్వేషం కాదు. పాలసీస్ ఆధారంగా కాంగ్రెస్ పార్టీ రేపు గ్రౌండ్ లో ఫైట్ చేయబోతా ఉంది. సో అటువంటి విషయానికే వచ్చినప్పుడు డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నంత అస్త్రాలు కాంగ్రెస్ పార్టీ దగ్గర ప్రజలకు వివరించి చెప్పే అంత ఇది మిగతా ఏ రాజకీయ పార్టీకి కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ స్పేస్ లేదు. ఎందుకంటే సరే విభజన అనేది ఇందాక అడిసిమల్లి వారు చెప్పినట్టు విభజన అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు దాన్ని కాంగ్రెస్ పార్టీని కొంత కక్షపూరితంగా ద్వేషపూరితంగా చూశారు. కానీ తదనంతర పరిణామాలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే బిల్లు చేసి ఇచ్చిందో, లేకపోతే క్యాబినెట్ డెసిషన్ చేసి పంపించిన ప్రత్యేక హోదా కావచ్చు, లేకపోతే పోలవరం కంప్లీషన్ చేసుకోలేకపోవడం కావచ్చు, మరి ముఖ్యంగా ఆ తర్వాత ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తానని చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఏవి కూడా భారతీయ జనతా పార్టీతో నోరు మెదిపి మాట్లాడి పోట్లాడే శక్తి కనపడని తరుణంలో అది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చేయగలిగిన పరిస్థితి. అటువంటి తరుణంలో అది ఇవాళ డైరెక్ట్ గా అధికార పార్టీకి తగలొచ్చు, లేకపోతే ప్రతిపక్షాలకు కూడా కొద్ది గొప్ప తగిలే అవకాశం ఉంది. అంటే మీ టార్గెట్ ఇప్పుడు 2024 2029 వై నాట్ ఏపీ కాంగ్రెస్ అని అంటున్నారు కదా, క్లిక్ అవుతుందా ఇది? క్లిక్ అవుదా అని రాజకీయ నాయకులు అందరూ ఆశావాదులే. డెఫినెట్ గా క్లిక్ అవ్వాలనుకుంటాం, మేము బలపడాలనుకుంటాం. తద్వారా మా శక్తి మేరకు మేము ఆ ఓటు బ్యాంకుని సాధించుకునే ప్రయత్నంగానే పనిచేస్తాం. అందుకోసమే రాజకీయాల్లో ఉంటాం కదా. ఇప్పుడు 9.5 సంవత్సరాల నుంచి అధికారంలో లేదు, ఏమి లేదు. పార్టీ పరిస్థితి ఘోరంగా ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీలో లీడర్లు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఇంకా పనిచేస్తా ఉన్నారంటే దే హావ్ గాట్ సమ్ హోప్. నేను అదే చెప్తున్నా, ఆ హోప్ కానీ లేకపోతే ఆ ప్రజలకి వాళ్ళు చెప్పడంలో ఆ స్కోప్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అంటున్నా. అటువంటి తరుణంలో ఇవాళ మనకు చర్చ జరుగుతా ఉంది, భారతీయ జనతా పార్టీతో పొత్తుకెళ్లే పరిస్థితి ఉందా, అది దాని చర్చ జరిగినప్పుడు డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీతో పొత్తుకెళ్ళినప్పుడు మళ్ళీ అది కూడా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే పరిస్థితే ఉంది. భారతీయ జనతా పార్టీతో పొత్తుకు కనుక వెళ్తే ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అంశాలు 100 ఉన్నాయి. అది గతంలో చంద్రబాబు నాయుడు గారే చెప్పిన కార్యక్రమాలన్నీ, అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎంత ద్రోహం చేస్తా ఉంది, అందుకోసం వారు ఆ రోజు ఆ గవర్నమెంట్ లో నుంచి బయటికి రావడం కావచ్చు. ఇవాళ అప్పులు సుడిగుండం అని మాట్లాడుతా ఉన్నాం. అప్పులు సుడిగుండంలోకి రాష్ట్రం ఎందుకు నెట్టబడింది? కేంద్ర ప్రభుత్వం అనేది ఏం చేయాల్సిన ఏ మేలు కూడా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక స్పెషల్ గా ట్రీట్ చేయాల్సిన రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో. దానికి రావాల్సినవి ఇవ్వాల్సినవి ఏమి ఇవ్వని తరుణంలో ఈ రకమైన అప్పులు సుడిగుండంలోకి వెళ్తున్నప్పుడు, అంతకు మించిన వాగ్దానాలు చేస్తున్నప్పుడు మీరు ఎలాగా ఎకనామిక్ ఆల్టర్నేటివ్ మీ దగ్గర ఏముంది అన్నప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. అలాగే జైహో బీసీ అని నడుపుతా ఉన్నారు. జైహో బీసీ అని నడుపుతా ఉన్నప్పుడు కేంద్రంలో ఒకవేళ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళు క్యాస్ట్ సెన్సెస్ ససేమిరా మేము చేసే ప్రసక్తే లేదు, క్యాస్ట్ సెన్సెస్ చెయ్యము అని భారతీయ జనతా పార్టీ తెగేసి చెప్తున్నప్పుడు అటువంటి భారతీయ జనతా పార్టీ పొత్తులోకి వెళ్ళి బీసీలని మళ్ళీ ఏ రకంగా మెప్పించగలుగుతారు, ఒప్పించగలుగుతారు? సో ఇటువంటి ఇంకొక ప్రశ్న, మీరు అడిగిన ప్రశ్న బీజేపీ వాళ్ళని కూడా అడుగుతాను. టీడీపీ బీజేపీ కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయకపోతే ప్రజలు వాళ్ళని పొత్తుని నమ్మే అవకాశం ఉండదు అని అంటున్నారు కదా. సో వ్యాలిడ్ పాయింట్ అది కూడా. కాంగ్రెస్ అడగరా మరి? కాంగ్రెస్ కూడా, ఎందుకంటే ఇప్పుడు షర్మిల గారు జాయిన్ అయినప్పుడు నిన్న మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు ఏమన్నారు, అసలు వైఎస్ కుటుంబం మొత్తం కూడా కాంగ్రెస్ వైఎస్ కుటుంబానికి ఊడిగం చేయడానికి ఉందా అని చాలా ఘాటు కామెంట్స్ చేశారు నిన్న మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు. అంటే అప్పుడు మీరు కూడా షర్మిల జాయినింగ్ ని, ఆవిడకి ఇచ్చే పోస్ట్ ని, వీటిలన్నింటినీ మీరు జస్టిఫై చేయాలి కదా. డెఫినెట్ గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే హర్ష్ కుమార్ గారు ఒకళ్ళు మాట్లాడారేమో, ఆయన మాట్లాడింది నేను అంతగా నోటీస్ చేయలేదు.
ఎండ్ ఆఫ్ ది డే అన్నారు హైకమాండ్ వైఎస్ ఒక మాట అండి. కుటుంబానికి కాంగ్రెస్ ఊడిగం చేస్తుంది అన్నారు. వైఎస్ కుటుంబానికి ఎందుకు ఊడిగం చేస్తుంది? వారు కాంగ్రెస్ పార్టీకి హెల్పింగ్ హ్యాండ్ గా వచ్చి చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పనిచేస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం హైకమాండ్ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం ఇష్టం లేని పక్షంలో పక్కకు జరగడం మంచిది తప్ప పార్టీలో ఉండి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించడం అనేది మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదు పార్టీలో ఉన్న ఎవరికైనా సరే. సరే, అది పక్కన పెడితే